దేవుని పరిశుద్ధ నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ నా వీడియోలు చూసి సంతోషిస్తున్నారా? అందరూ నా వీడియోలో ఫాలో అవుతున్నారని అనుకుంటాను. నా వీడియోలు, పాత వీడియోలు, నేను చేసిన వీడియోలు చూసి మీరు లైక్ కొడతారని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కూడా నన్ను ప్రోత్సహిస్తారని, బలపరుస్తారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు రక్షించిన నాటి నుండి ఎన్నో మేలు చేసి అన్ని కుటుంబంలో వచ్చిన నా ద్వారా నా బంధువులకు రక్షణ ఇచ్చి వాళ్ళ పట్ల కూడా గొప్ప కార్యాలు చేసి నడిపిస్తున్న దేవునికి ఇంతవరకు ఆయన సేవలో నన్ను వాడుకున్నాడు. మరి ఓపెన్ హార్ట్ సర్జరీ నుంచి కూడా నన్ను ఎంతగానో ఆయన ఆదరించి బాధపడుతున్నాడు లేవనెత్తిన దేవునికి నేను ఎప్పటి నుంచో నేను యూట్యూబ్లో చేయాలని అనుకుంటున్నాను. దేవుడు మరి అందుకోసం నాకు అవకాశం ఇచ్చి చేయడానికి దేవుడు చూపిన కొరకును బట్టి వందనాలు. మరి నా వీడియోస్ చూసి మీరు నన్ను ప్రోత్సాహపరిచి దయచేసి లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో మీ అందరూ బాగున్నారు కదా? చూసారా, అనేక మంది అనేక రీతులుగా చనిపోతున్నారు. ప్రపంచంలో పరిస్థితులు, యాక్సిడెంట్లు, భూకంపాలు, వరదలు, తుఫాన్లు ఇలా ఎన్నో రీతులుగా ప్రపంచంలో ఉన్న ప్రజలు మనందరం బాధపడుతుండగా దేవుడు మనకి క్షేమం ఇచ్చి సజీవులో ఉంచిన దేవుడిని మనం ఎంతగానో స్తుతించి ఆరాధించాలి. ఆయనకి రుణపడాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఈ సమయంలో నేను ఒక పాట పాడి చిన్న వాక్యం చెప్తాను. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడితిరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొరపెట్టి తిని. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొరపెట్టి తిని. నా కన్నీటిని తుడిచి నీ కోగిట చేర్చితివా, నా కన్నీటిని తుడిచి నీ కోగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. మొదటి చేయడం మరొకసారి. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడుచుంటిరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకెంతో ఆనందం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకి
హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది. అదే మనకి ధన్యత అంటే ఆశీర్వాదకరం అన్నమాట. ధన్యత అంటే ఆశీర్వాదకరం. అదే మనకి భయం ఉండదు, ఏ విషయంలోనూ మనకి చింత ఉండదు, ఒక నెమ్మది ఉంటుంది, ఒక పీస్ఫుల్ ఉంటుంది అన్నమాట, ఒక సమాధానం ఉంటుంది ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు. అలాగే మరి ఇక్కడ మనం యాకోబు గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనం యాకోబు గురించి, యాకోబు ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధి వెతికి ఆయనకు మొరపెట్టి పొందిన ప్రతిఫలాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆదికాండము 32:24 మనకి తెలుసు. కొన్ని విషయాలు మనకి తెలుసు, కొన్ని విన్నాం, కొందరు వినకపోయి కూడా ఉండొచ్చు. ఇస్సాకుకు 2 కుమారులు పుట్టారు. 2 కుమారులో పెద్దవాడు పేరు యాసేవు, చిన్నవాడి పేరు యాకోబు. ఏసావు వాళ్ళు ఎలా పుట్టారో మనకు తెలుసు. అయితే ఈ ఏసావు 32:24 చూసుకుంటే, ఈ ఏసావు యాకోబు గురించి మనకు తెలుసు. ఎందుకంటే మోసగాడని తెలుసు, తనని మోసం చేశాడని తెలుసు. ఎలాగంటే ఏసావు అంటే ఎర్రని వాడని అర్థము. ఆదికాండం 25:27 చూసుకుంటే ఏసావు ఎదిగినప్పుడే అతను పెద్దవాడైనప్పుడు ఏమైందంటే వేటాడుట యందు అతను చాలా నేర్పరి ఉన్నాడు అన్నమాట. వేటాడుటలో అతను చాలా నేర్పరి అంటే అరణ్యవాసిగా ఉండేవాడు. తండ్రి అయిన ఇస్సాకు ఎప్పుడు కూడా ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండేవాడు. ఏసావు వేటాడి తెచ్చిన మాంసమును తింటుండేవాడు కనుక అతను ఏసావును ఎక్కువగా ప్రేమించేవాడు అన్నమాట. తల్లి అయితే రెబ్కా యాకోబును ప్రేమించేది. అయితే ఈ యాకోబు ఏసావుని మోసం చేశాడు. ఎట్లాగంటే ఇతను ఒకసారి ఏసావు కలగూర గుంప వండుకుంటున్నాడు అన్నమాట. ఒక కలగూర వంటకం వండుకుంటున్నాడు, చిక్కుడుకాయల కూరలాగా ఒక కలగూర వంటకం చేసుకుంటూ ఉంటే ఏసావు వండుకుంటున్నాడు. యాకోబు వచ్చాడు అన్నమాట, అలసిపోయి పొలం నుండి వచ్చాడు. మనం ఇది ఎక్కడ చూసుకుంటూ ఉంటే 25 అధ్యాయములో 27 నుంచి కింద వరకు చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఏసావు కలగూర వండుకుంటూ ఉంటే వంటకం వండుకుంటూ ఉంటే యాకోబు పొలం నుండి ఎంతో అలసిపోయి వచ్చాడనమాట. అటు అలసిపోయి వచ్చి ఏమన్నాడు, నాకు కొంచెం పెట్టవా అని అడిగాడు. నేను రిఫరెన్స్లు మామూలుగా చెప్పాను, సింపుల్గా చెప్తున్నాను. నాకు ఎక్కువ కలగూర గొప్ప పెట్టు, చూడడానికి చాలా ఎర్రగా కనబడుతుంది, చాలా బాగుందని నాకు పెట్టమని అడిగాడు అన్నమాట. యాకోబు అడిగినప్పుడు ఈ ఏసావుని యాకోబు అడిగినప్పుడు యాకోబు ఏమన్నాడంటే, నీ జ్యేష్ఠత్వమును నాకు అమ్మేసేయన్నాడు. యాకోబు ఏమన్నాడు, ఏసావు ఏసావు ఏమన్నాడంటే, ఏసావుతో యాకోబు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసే అన్నాడన్నమాట. ఇతను ఏసావు ఏం చేశాడు, సరే నేను చావబోతున్నా, చాలా ఏసావు ఈ యాకోబు కలగూర గుంప వండుకుంటున్నాడు అన్నమాట. ఏం వండుకుంటున్నాడు, కలగూర వంటకము యాకోబు వండుకుంటున్నాడు. వండుకుంటుంటే ఏసావు అలసిన వాడై వచ్చాడనమాట. యాకోబు కలగూర వండుకుంటుండగా ఏసావు వచ్చాడు, అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను చాలా అలసిపోయాను, నాకు ఎర్రని కూర పెట్టమని యాకోబుని అడిగాడు. యాకోబుని అడిగినప్పుడు యాకోబు ఏమన్నాడంటే, ఏసావు పెద్దవాడు కదా, నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మేసి అప్పుడు నీకు పెడతాను అన్నాడు అన్నమాట. ఈ ఏసావు నేను చావచ్చున్నాను, నాకు జ్యేష్ఠత్వం ఎందుకు, నాకు ఈ కలగూర వంటకం పెట్టాను, అది పెట్టినప్పుడు అది చిక్కుడుకాయల కూర అన్నమాట. అది తిని అతను తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు అన్నమాట. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినట్టుగా మనం ఆ 25 అధ్యాయంలో మనం చూడగలుగుతాం.
ఈ తర్వాత మనకు తెలుసు ఈ ఇతను యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు, అక్కడ పెళ్లి చేసుకునే సంగతి మనం అందరం ముందు ముందు చదువుకోవచ్చు, మనకి తెలుసు. అది పెద్ద స్టోరీ, తర్వాత చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని పోయాడు. ఈ 32వ అధ్యాయంలో చూసుకుంటే, ఆదికాండం 32వ అధ్యాయంలో దేవదూతలు ఎదుర్కొని యాకోబు, ఇతను ఏశావు ఏం చేస్తున్నాడంటే యాకోబు మోసం చేశాడు. యాకోబు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని పెద్ద సంతానం కానీ బాగా అభివృద్ధిలో ఉన్నాడనమాట, సమృద్ధిగా ఉన్నాడు. ఏశావుకి అది తెలిసి అతను ఏం చేశాడు, అతనితో పోరాడడానికి అతన్ని చంపడానికి, యుద్ధం చేయడానికి పెద్ద సేనను ఎత్తుకుని సేనతో వస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే ఇతను భయపడిపోయాడు. ఇతనికి తెలిసింది. అతనే ఏమన్నాడంటే 32వ అధ్యాయము యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అమ్మ వస్తున్నాడని మిక్కిలి భయపడిపోయి ఇతను ఏం చేశాడు, భయపడిపోయి ఏసావుకు గుంపు మీదకి వచ్చి తనని హతం చేస్తాడని అనుకుని అతను ఏమనుకున్నాడు, వాళ్ళందరినీ పంపించేస్తాడు. తన దగ్గరున్న సేనని, ఒంటెల్ని 2 గుంపులుగా ఉంచిన వాళ్ళందరినీ కూడా, ఆ సేనను మొత్తం సైన్యాన్ని అంతా పంపించేసి దేవుడికి మొరపెడుతున్నాడు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాం దేవా, దేవుడికి మొరపెడుతున్నాడు, నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని దేవుడు చెప్పాడనమాట. యాకోబుతో తిరిగి వెళ్ళమని నీకు మేలు చేసేదని నువ్వు చెప్పావు కదా దేవా అని, నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును. నువ్వు నాకు చేసిన దానికి అంతటికీ కూడా నేను యోగ్యుడిని కాను, నేను అపాత్రుడును. కనుక నువ్వు మేలు చేస్తానని చెప్పావు, నన్ను వెళ్ళమన్నావు. నువ్వు నాకు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడు ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే నేను వచ్చాను, నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులను అయితిని. నా సహోదరుడు ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుకొని ప్రార్థన చేశాడనమాట. అలాగే ఆ రాత్రి అంతా మళ్ళీ 33 నుంచి చూసుకుంటే 32వ అధ్యాయము 22వ వచనం చూసుకుంటే అక్కడ ఒక తెల్లవారు వరకు యాకోబు ప్రార్థన చేసుకుంటున్నాడు చూస్తామన్నమాట. ఒక నరుడు తెల్లవారే వరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నట్టు ఇక్కడ గమనించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ గమనిస్తాం అతను దేవుడితో పెనుగులాడాడనమాట. దేవుడితో పెనుగులాడితే దేవుడు తొడగొట్టి మీద గొడవ కొట్టినట్టు అదంతా ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఈ యాకోబులో మనం చూడవలసిన పాయింట్స్ గురించి మనం చెప్పుకుందాం. యాకోబు దేవునితో పెనుగులాడడం అంటే పోరాడాడు అనుకోవాలి. బాగా దేవుడు నువ్వు నాకు ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలను అని ఒక పోరాడాడు. యాకోబులో ఉన్న లక్షణం ఏంటంటే దేవునితో మోసగాడైనప్పటికీ దేవునితో పెనుగులాడి పోరాటం అన్నమాట. ఆ పోరాటంలో దేవునితో గెలిచాడు, మనుషులతో కూడా గెలిచాడు. ఇశ్రాయేలుగా అక్కడ దేవుడు అతనితో ఏం చెప్పాడు, నువ్వు వేట యాకోబు అనబడవు. యాకోబు అంటే మోసగాడు, మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఇక మీట నువ్వు యాకోబుగా పిలువబడవు, ఇశ్రాయేలుగా మార్చబడు, పేరుని ఇశ్రాయేలుగా మార్చాడనమాట. దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు యాకోబు. దేవుని చే ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి ఆ స్థలానికి దేవుని ముఖం అని కూడా పేరు, అంటే దేవుని ముఖాముఖిగా చూసినట్టుగా గమనించగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి యాకోబు ఎట్లా పెనుగులాడాడో, యాకోబు ఎట్లా మొరపెట్టాడో, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలను అని ఎట్లాగా అన్నాడో మనం కూడా అట్లా మనం పెనుగులాడాలి, దేవునితో మొరపెట్టాలన్నమాట. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన మనకి నువ్వు చేస్తే కానీ నాకు సహాయం చేయి ప్రభు, నీ చిత్తం నాకు వెలిపరచు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆదికాండం 25-27 వచనం నుంచి ఎంతవరకు చదివితే మనకు అర్థమవుతుంది. యాకోబు ఆ కూర గురించి వాళ్ళ జ్యేష్ఠత్వాన్ని అన్న దగ్గర యాకోబు అడిగినది విధానం అక్కడ ఉంటుంది. నెక్స్ట్ 32-24 ఆదికాండంలో చూసుకుంటే అక్కడ దేవునితో యాకోబు పోరాడిన విధానం మనకి కనపడుతుంది. 5 గుణాలు మనం ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. 5 గుణాలు మనం చూసుకుంటే దేవునితో పెనుగులాడాడు యాకోబు,
పోరాడి గెలిచాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవునికి ఆశీర్వదింపబడ్డాడు. ఆ స్థలానికి దేవుని ముఖము కూడా అని పేరు వచ్చిందన్నమాట. ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి దేవుడిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. యాకోబు యొక్క ప్రార్థన మనం పట్టుదల ప్రార్థన అన్నమాట. నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను అని పట్టుదల ప్రార్థన చేశాడు. కాబట్టి అట్టి ప్రకారం మనం పట్టుదలతో ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మీరు మన చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, సారీ, అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమేండు, కృపామేండు, దయామేడుగుని ప్రభా, మీ అప్రజ్ఞ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాసానికి వచ్చినానైనా నా ప్రభా మీకే స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మీకు వందనాలు. స్తుతికి పాత్ర, స్తోత్రాడ, పూజనీయుడ, పూజారడం, ఆరాధనకు యోగుడా మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి సాయంకాల సమయంలో యాకోబు ఏసాబులతో నాయన వారి గురించి నాయన మేము వినడానికి మాతో మాట్లాడారు ప్రభా. ఏసావు తండ్రి నాయన కలగూర గంపు గురించి, కలగూర వంటకం గురించి నాయన తనకి జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడైన యాకోబుకి అమ్మి వేశాడు ప్రభా. నా తండ్రి, దీని ద్వారా మేము తెలుసుకునేది ఏంటంటే కంటికి కనపడిగా ఉన్నది ఏది మేము ఆశించకూడదని, మాకు ఇంద్రియ నిగ్రహం ఉండాలనే, నోటికి మేము ఎంత రుచికరంగా ఉన్నప్పటికీ ఆశించకుండా మన జీవపుడమ్మను మేము ఎట్టి ప్రకారం స్వాధీనం చేసుకోవాలో దీని ద్వారా మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభా. అలాగే యాకోబులో ఉన్న గుణాలు ప్రభా, నీతో పెరుగులాడాడు ప్రభా, మనుషులతోటి మీతోటి దేవునితోటి నా ప్రభా పోరాడి గెలిచాడు ప్రభా. పోరాట పటిమ ఉన్నవాడు తండ్రి, పట్టుదల గలవాడు ప్రభా, ఆశీర్వదింపబడిన వాడు నా తండ్రి మీకే వందనాలు. ఆశీర్వదింపబడిన వాడు ప్రభా మీకే వందనాలు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసినవాడు నా ప్రభా, తెల్లవారి వరకు పట్టుదలతో ప్రార్థన చేసుకుని మీ దర్శనాన్ని చూసినవాడు ప్రభా. ఆ స్థలానికి నాయన నా ప్రభా మరి దేవుని ముఖము అని పేరు కూడా ఆ స్థలానికి మార్చబడింది ప్రభా. మరి అంతేకాకుండా ఇశ్రాయేలుగా మార్చబడినాడు ప్రభా. నా తండ్రి, ఇన్ని గుణాలు నా ప్రభా ఆశీర్వదింపడినవాడుగా యాకోబుని మీరు చేసి ఆశీర్వదించారు ప్రభా. మరి ఏసావు కూడా తన తమ్ముడిని ఇద్దరు కలుసుకున్నప్పుడు క్షమించి ఒకరిపై ఒకరు పడి ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకుని ఏడ్చినట్టుగా కూడా ముందు గ్రంథాల్లో ముందు అధ్యాయంలో మేము చూడగలం ప్రభా. నా తండ్రి నాయన, మరి అటువంటి పట్టుదల, అటువంటి ఓర్పు, అటువంటి ప్రార్థన పట్టుదల నీ దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలనే ఆసక్తిని మాకు దయచేసి మీరు వహింపదవని మీ ప్రియకుమారుడు పరక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలైన వేడుకు వచ్చినాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ గుడ్ ఈవినింగ్. దేవుని నామంలో వందనాలు. నన్ను ప్రోత్సహించాలని, చూసి ఆనందించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి నన్ను బలపరచాలని కోరుతూ నా ఆశని దేవుని వాక్యాన్ని వివరించట్లో, పాటలు పాడట్లో దేవుడు నన్ను ఇంతవరకు వాడుకున్నాడు. మరి యూట్యూబ్ ద్వారా కూడా నేను అనేక మందికి నా సాక్ష్యము అవి చెప్పాలని ఆశపడుతూ నేను ముందుకు సాగుతున్నాను. నన్ను బలపరచాలని, ప్రోత్సహించాలని కోరుతూ ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యము దీవించుగాక. ఆమేన్.